కట్ చేసుకుని పెట్టుకున్నాము బోన్ ఇవి వేసేసుకొని కొందాము. ఉప్పు కూడా సరిపోయింది ఖచ్చితంగా. ఇక్కడ చేప ముక్కలు మీకు కావాల్సిన సైజులో అయితే చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నామండి. కట్ చేసుకుని పెట్టుకున్నాము. బోన్తో ఉండేవి, ఒకటే బోన్ ఉండే ఫిష్ అనమాట ఇది. కొంచెం తడిగా ఉంది కదా, కట్ చేసిన తర్వాత దాన్ని ఏంటంటే టిష్యూస్తో ఈ విధంగా ఫస్ట్ ఒకసారి అలా అద్దేసుకుంటే బాగుంటుంది. ఇటుగా కొంచెం చిటికడంత ఉప్పును కొంచెం పసుపు వేసి కలిపేసామన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా టిష్యూస్ పైన ఇలా పెట్టుకొని కాసేపు గాలికి ఆరబెట్టుకుంటే నీట్గా మనకు ఫ్రై చేసుకునేటప్పుడు బాగుంటుంది అనమాట. ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకుంటున్నాము ఈ విధంగా ముక్కలన్నీ కూడా. ఈ లోపల మనం ఏంటంటే వీటికి కావాల్సిన మసాలా అవి ఉంటాయి కదా, అవి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల గాలి కారిపోతుంది, మరీ డ్రై అవ్వడం కాదు, జస్ట్ అట్లా నెమ్ము లేకుండా ఉంటే సరిపోద్ది. ఫ్యాన్ వేసేసుకుంటాను ఇప్పుడు. ఇక్కడ మసాలాలు అనేది వేపుకుంటున్నాము. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువగా మెంతులు అనేవి ఫ్రై చేసుకుంటున్నామండి. వచ్చేసి చేపలు వచ్చేసి ఒక 350 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ మసాలాలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకుంటున్నాము. ధనియాలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్కు కొంచెం అటు ఇటుగా తీసుకున్నాం అన్నమాట. అవి కూడా దోరగా వేపుకుందాము. లైట్గా స్మెల్ వస్తుంది, మంచి సువాసన వస్తుంది కదా, ఆ టైం వరకు అలా వేపుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకుంటున్నాను, కొంచెం ఎక్కువగానే. చిన్నదండి దాల్చిన చెక్క, అలాగే లవంగాలు వచ్చేసి ఒక 3-4 తీసుకున్నాను అనమాట. అవి కూడా ఇందులోనే వేసేసుకుని వేగిపోయింది, ఆల్రెడీ వేగిపోయినాయి ఇవి. ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఇంకా దంచేసుకుందాము. రోట్లో వేసేసుకుని దంచుకోవడం కానీ మిక్సీకి వేసుకోవడం కానీ. వేగిపోయింది, ఇక పొడి చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. కావాలంటే మీరు యాలక్కాయలనే వేసుకోండి, నాకెందుకు యాలక్కాయలు నచ్చవండి చేపల్లో. ఈ చేపల నెల పచ్చడికి ఏంటంటే నాకెందుకో అది యాలక్కాయలు అనేది అసలు ఫ్లేవర్ నచ్చదనమాట ఇంతవరకే. మీకు ఇష్టమైతే వేసుకోండి యాలక్కాయలు. ఈ లోపల చేపలు ఎట్లా చూస్తున్నాను ఇక్కడ, ఇంకా కొంచెం వెట్టిగానే అనిపిస్తున్నాయి. అందుకే ఒక టిష్యూ తీసుకొని ఇట్లా పైన ఇలా అద్దేస్తాను నేను. అదితే కొంచెం బాగుంటుంది, నిల్వ ఉండడానికి కూడా పాడవకుండా కూడా బాగుంటుంది అన్నమాట. చేపలు వచ్చేసి ఒక 400 గ్రాములు అయితే ఉన్నాయండి చేప ముక్కలు. ఒకటే ముళ్ళు ఉంటుంది అన్నమాట దీనికి. ఏం చేపలు ఇవి? రవ్వ చేపల. రవ్వ అంట, మరి ఏమంటారో తెలీదు. ఇక్కడైతే హైదరాబాద్లో వచ్చి రవ్వ అన్నారు, ఆంధ్రాలో ఏమంటారో నాకు తెలీదు. ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. ముక్కలు కాస్త మునిగేంతవరకు పోసుకుంటున్నాను. కొలతలట్టు ఏం లేవు, సరిపోతే మళ్ళీ కాచుకొని పోసుకోవడం అనమాట. ఆయిల్ అనేది ఓవర్గా హీట్ అవ్వకూడదండి. చేప ముక్కలు ఒక్కొక్కటిగా తడంతా ఆరిపోయింది ఫ్యాన్ గాలికి బాగా. టిష్యూలతో కూడా తుడిచేసాం మేము. 2 వాయిలుగా కానీ 1 వాయిగా కానీ సరిపడినంత వేసుకోండి. స్పూన్ తోటి చిన్నగా కలుపుకోండి, అటు ఇటు టర్న్ చేసుకోండి వాటిని. ఒకేసారి అన్నీ తిప్పేయకుండా, అంటే ఒకవైపే వేగింది కదా, రెండో వైపు వేగాలంటే కొంచెం స్పూన్తో టర్న్ చేసుకోండి ఒక్కొక్కటిగా. కొంచెం ఎక్కువ వేసేసాను దాంట్లో. ఒకవేళ 2 వాయిలు వేసుకుంటే పోయేది, మీరైతే 2 వాయిలు వేసుకోండి. మంట మాత్రం హైలో పెట్టకండి, మీడియం టు లో అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. అలానే మొత్తం లోలో పెట్టకూడదు, ఆయిల్ ఎక్కువ పీల్చేసుకున్నట్టు అయిపోద్ది అనమాట. మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకొని చేప ముక్కలన్నీ కూడా నల్లగా అవ్వద్దు, మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతాయి అన్నమాట. చేప ముక్కలు ఎక్కువ టైం పట్టవు మరి ఉడకడానికి. చేప ముక్కలన్నీ కూడా మంచి కలర్ వచ్చేసినాయండి, వేగిపోయినాయి. తీసేసుకుంటాము అన్నీ కూడా. ఫస్ట్ ఎక్కువగా ఏమైనా కావాలంటే మాత్రం అవి వేగినట్టు పక్కన తీసి పెట్టేసుకోండి.
మంచి కలర్ వచ్చేసి అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నామండి. వేగలేక అన్నీ చిన్న ముక్కలు అయిపోయినాయి. ఆయిల్ అనేది కొంచెం తీసేసుకుంటున్నానండి, మొత్తం పట్టకపోవచ్చు, అవసరం అయితే మళ్ళీ వేసుకోవచ్చు మనం. నూనెలో వచ్చేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి, ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకున్నాను, టేబుల్ స్పూన్తో. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకున్నాము. బాగా వేగిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు పసుపు కారం అన్నీ వేసుకుందాం అండి. ఇదంతా గోరువెచ్చగా అయ్యాక నేను స్టవ్ అనేది ముందుగానే ఆపేసేసాను అనమాట. వేడిగా వేయలేదు, వేడిగా ఉంటే ఆ నూనె అనేది కారం వేస్తే నల్లగా అయిపోద్ది అనమాట. కొంచెం వేడి తగ్గిన తర్వాత వేస్తున్నాను. పసుపు కూడా కొంచెం వేసుకున్నానండి, సాల్ట్ వేసుకుంటున్నాను, మళ్ళీ మధ్యలో కావాలంటే వేసుకుంటాను నేను. అలాగే మనం ధనియాలు, మెంతులు, అవి దాల్చిన చెక్క, లవంగాలన్నీ మిక్సీకి పట్టేసుకొని పొడి చేసేసుకున్నాను వేపుకున్నది. అంతా మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు వేపుకున్నటువంటి చేప ముక్కలు అనేవి వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు గుడ్డని తినేయచ్చు మనం దీన్ని. ఈ చేప ముక్కల పచ్చడికి కొంచెం ఆయిల్ అనేది తక్కువగా ఉన్నట్టుంది కదా, ఆల్రెడీ కొంచెం తీసి పెట్టుకున్నాం మనం ఇందాక. ఆయిల్ కూడా నేను ఇప్పుడు వేసుకుంటాను, కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంది కదా మనకి, అందుకని కొంచెం వేసుకుందాము. ఇదైతే ఒక 3 months వరకు అలానే ఉంటుందండి, బాగుంటుంది. వేసేసాను మొత్తం ఆయిల్ కూడా. అయితే నిమ్మరసం అండి, నిమ్మరసం తగినంత పుల్లగా ఉండేటట్టుగా వేసుకుంటున్నాను. సరిపోతుంది, సరిపోతే కొంచెం వేసుకుంటాను, మీ ఇష్టం పులుపుని బట్టి. ఊరిన తర్వాత ఇంకొంచెం పులుపు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుని మీరు వేసుకోవచ్చు అనమాట. ఒక 2 రోజులు అయితే మాత్రం బాగుంటుంది అనమాట. ఆయిల్ కూడా కొంచెం బాగా పైకి తేలి ఆ ముక్కలకి బాగా పులుపు మసాలాలు పట్టుకొని బాగుంటుంది. ఒక 2-3 రోజులు అయితే ఇప్పుడు తిన్నా కూడా బాగుంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని కావాలంటే కలుపుకుందాము. ఉప్పు కూడా సరిపోయింది ఖచ్చితంగా, కారం కూడా సరిపోయింది. అంతేనండి, మనకి చేప నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక 3 months వరకు తినొచ్చు మనం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా ఇంకా ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా హ్యాపీగా తినేయచ్చు. చేపల కూర చేసుకుంటే అప్పటికప్పుడు తినొచ్చు. అదే ఇలా చేసి పెట్టుకున్నారంటే కొంచెంగా 2 ముక్కలు వేసుకుంటూ 2-3 నెలల వరకు హ్యాపీగా అందరం తినొచ్చు అనమాట. ఇదండి, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.